శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే న పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల. ఇప్పుడు మేషరాశి చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అంటే, ఈ మేషరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు. ద్వాదశంలో 12వ శని ఉంటే ఏలినాటి శని ప్రారంభం అయినట్టు. మార్చి 30 నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. అంటే 2025వ సంవత్సరం మార్చి 30 నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. అయితే ఈ ఏలినాటి శని చాలా కష్టాలతో కూడుకున్నటువంటి శని. మనం చేసినటువంటి పాపం వల్ల మనకు రకరకాలైన కష్టాలు వస్తాయి. చేసే వృత్తిలో ఏమీ ఆదాయం ఉండదు. అది మానుకుందాం అన్న పరిస్థితి వస్తుంది. ఇంట్లో డబ్బులు ఉండవు. ఇంట్లో భార్యాభర్తలకి అనుకూలత ఉండదు. ఇంట్లో గొడవలు, బయట ఆదాయం ఉండదు. బయట పనిచేసే చోట గొడవలు, మరి ఇంట్లో వాళ్ళకి రోగాలు, రకరకాలైన సమస్యలు, మరి యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది. ఇట్లా చాలా సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు, కష్టాలు వచ్చినాయని చెప్పాలి ఏలినాటి శని వల్ల. మరి ద్వాదశంలో శని ఇంకా సంవత్సరంన్నర ఉంటాడు. మొత్తం ఏలినాటి శని మొత్తం 7 సంవత్సరాలు 6 మాసాలు. అంటే ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది. ఇంకా సంవత్సరం 6 మాసాలు, 6 సంవత్సరాల 6 మాసాలు ఇంకా ఏలినాటి శని ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి శని వల్ల మాత్రం బాగా ఇబ్బంది. కాబట్టి అసలు ఈ రాశి ఎట్లా వచ్చింది? ఉత్తరాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిసి 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి ఎట్లా వచ్చింది? ఉత్తర 3వ పాదం, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిసి మరి కన్యారాశి. ఈ కన్యారాశి ఎట్లా వచ్చింది? మరి ఉత్తర 3వ పాదం, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిసి ఈ కన్యారాశి. ఈ కన్యారాశి నక్షత్రాలు ఎట్లా వచ్చినాయి? మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా వస్తాయి. అంతేగాని మీ పిలిచే పేరుని బట్టి చెప్పేది గోచారం కాదు. ముందు మీరు ఎవరైనా సరే ఒకటే చెబుతున్నాను, మీ జాతకం మీరు తెలుసుకోవాలి. మేము చెప్పేది కరెక్ట్ అవునో కాదు చూసుకోవాలంటే మీ జన్మ నక్షత్రం మీద చూపించుకోండి. అట్లా కాదండి, మాకు పుట్టిన తారీఖు టైం లేదంటే మీ హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ రాశి ఏదో తెలుస్తుంది. అప్పుడు అట్లా తెలుసుకొని మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోండి. దాని ప్రకారం చూస్తే మేము చెప్పేది మీకు జరుగుతుంది. ఇంకా కాదండి, ఇంకేదైనా దోషాలుంటే అవి కూడా వివరంగా చెబుతాం. మీరు శాంతం ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా బాగాలేదు. కాబట్టి జాతకాలు చూపించుకోవడం చాలా అవసరం.
ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే మరి మరి కుజుడు బాగాలేడు, రవి బాగాలేడు, శుక్రుడు బాగాలేడు, శని బాగాలేడు, రాహు బాగాలేడు, కేతువు బాగాలేడు. బాగున్న గ్రహాలు ఏమిటాయంటే రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఉన్న వాటిల్లో 6 గ్రహాలు బాగాలేవు. ఉన్న గ్రహాలు 2 బాగుంది. బుధుడు వ్యాపార కారకుడు. ఏం వ్యాపారం చేసినా చేసే చాకరీ తప్పితే మిగిలేదంటూ కనపడదు. మిగిలేది వచ్చే లాభం సాధన ఖర్చులకు కూడా చాలదు. చాలా బాధాకరంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఈ రాశి వాళ్ళు, ఈ కన్యా రాశి వాళ్ళకి, కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. ఆ బుధుడు ఒక్కడు, రాహు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ పరిస్థితిలో ముందు మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఎందుకంటే ఈ టైం ఎట్లా ఉందంటే మీకు ఇంతకుముందు ఉన్న డబ్బు కానీ, ఇంతకుముందు ఆస్తి కానీ అప్పుల పాలై ఆస్తి పోగొట్టుకునే పరిస్థితి బాగా ఎక్కువగా కనపడుతుంది. దాని నుంచి మీరు బయటపడాలంటే మీ జాతకం చూపించుకోక తప్పదు. పైన ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, మరి శివుడికి ప్రదక్షిణ చేయటం, నవగ్రహాలకి మరి ప్రతి శనివారం అన్ని గ్రహాలకి పూజ చేయించుకోవాలి. ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. ఇట్లా చేయటమే కాదండి, చాలామంది ఏం చేస్తున్నారు, నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నారు. అట్లా కాళ్ళు కడుక్కోకూడదు. అట్లా కాళ్ళు కడుక్కునేటట్లయితే మీరు చేసినటువంటి పూజ వల్ల వచ్చే ఫలితం పోవటమే కాక ఇంకా చెడు ఫలితం వస్తుంది. దానివల్ల ఇంకా కష్టాలు పెరుగుతాయి. అందువల్ల గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, కానీ గుళ్ళో నుంచి బయటకు వచ్చేప్పుడు కాళ్ళు కడుక్కోకూడదు. అట్లా కనుక కాళ్ళు కడుక్కునేటట్లయితే మీరు గుళ్ళోకి పోకమైనా పర్వాలే. ఎట్లా ఉంటుందంటే దవడ బగిలెట్టు కొట్టి కాళ్ళు పట్టుకుంటే ఎట్లా ఉంటుంది? దవడ బగిలెట్టు కొట్టడం ఎందుకు, కాళ్ళు పట్టుకుందంటే ఒప్పుకుంటాడా? అదే దవడ బగల కొట్టడం ఎందుకు, నన్ను కాళ్ళు పట్టుకోవటం ఎందుకని ఇంకా 4 దెబ్బలు కూడా కొడతాడు. అట్లాగే మీరు నవగ్రహాలు గుళ్ళోకి పోయొచ్చి కాళ్ళు కడుక్కుంటే, దవడ బయలేటు కొట్టి కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు చెరబడి కొడతారు. అట్లా చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. జాతకం చూసుకోవాలి, జాతక రీత్యా మీరు ప్రవర్తించాలి. అట్లా లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఈ రాశి వాళ్ళ పరిస్థితి చెప్పాలంటే గురువు కూడా బాగాలేడు. ఈ గురువు వల్ల కూడా చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు వస్తాయి. చదువు సాగదు, ఉద్యోగంలో నిలబడలేరు, చాలా బాధలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం, భార్యను జాగ్రత్తగా చూడటం, ఇట్లాంటివి చేయడం చాలా అవసరం. స్వస్తి. అసలు ఈ ఫిబ్రవరి నెల ఎట్లా ఉందో మనం చూద్దాం. ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది, మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది. దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు, నష్టపడతారు, కష్టపడతారు, పూర్తిగా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనాయి. యుద్ధాలు ఎవరైతే బలహీనుడుగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి, మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లోంచి వెళ్ళగొట్టి వాడి ఇల్లు కాక మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు. అదే కాదండి, భార్య రూపవతి శత్రువు అన్నారు. ఈ టైంలో నీ భార్య బాగా అందగత్తి అనుకోండి, పరాయివాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు? అయ్యో నా భార్య మంచిది కాదురా, వాడు ఎమ్మడి పోయింది అనుకుంటావు. వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాకపోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు. ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కష్టాలు ఎక్కువ ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి అంటే చూడండి, ఇంతకుముందు
విపరీతమైన వరదలు వచ్చినాయి. మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి. మరి ఈ చలి ఎండ వర్షం తర్వాత చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి. మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు. చలికాలంలో చలికి బాధ, వర్షాకాలంలో నీటి పొల్యూషన్, చలికాలంలో దోమకాటు, మరి మలేరియా జ్వరము, చికెన్ గున్యాను ఇట్లాంటివి తయారవుతున్నాయి. రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితులు ఈ చలి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు. జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి, ఇడ్లీ, అట్టు ఇట్లాంటివి అమ్ముకునే వాళ్ళైనా సరే 10 గంటల లోపల జనం బయట రావట్లేదు. పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు. అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది, ఆదాయం తక్కువైపోయింది. ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పైన ఏమిటంటే ప్రతి వస్తువు యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన రేట్లు వచ్చినాయి. సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం. అదే కాదు, దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడి పూజ చేస్తే నీ బాధలు పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది. ఏదో చెప్పాళ్లే, ఏముందిలే పొద్దుగోకులు, మీ డబ్బుల కోసమని కాదు చెప్పేది. మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది. వేలికి దెబ్బ తగిలిందండి, డాక్టర్ ఏం చెబుతాడు? ఇంజక్షన్ చేయించుకోరా, క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు. చిన్న దెబ్బ లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి సెప్టిక్ అయి వేలు తీసే పరిస్థితి వస్తుంది. అట్లాగే అది వైద్యం, ఇది కూడా గ్రహ వైద్యం. ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది, అది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.